ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత, లేదు లైపోసక్షన్ లాంటి ప్రొసీజర్ తర్వాత ఒక్కసారిగా వీక్‌నెస్ గాని, ఆయాసం గాని ఉండడం కామనా? ఆయాసం కాదు, వీక్‌నెస్ కొంచెం ఉండడం కామన్. బికాజ్ ఇంటేక్ చాలా తగ్గిపోతది. బట్ ఇంటేక్ మేము వాట్ వి డూ ఈజ్ వి టేక్ కేర్ ఆఫ్ పేషెంట్స్ క్యాలరిక్ నీడ్స్. సో పేషెంట్‌కి క్యాలరీ అవసరం 1500 క్యాలరీస్. సో ఆ తక్కువ క్వాంటిటీలో వి ట్రై టు గివ్ 1500 క్యాలరీస్. సో సమ్‌టైమ్స్ దే ఫీల్ లో సైకలాజికల్లీ బికాజ్ నేను అంత తక్కువ తింటున్నాను. అదే వదిలేస్తే దే విల్ యూజువల్లీ నాట్ గెట్ వీక్‌నెస్. బట్ అబౌట్ ఆఫ్ దిస్ థింగ్స్ విల్ బి దేర్ పోస్ట్ సర్జరీస్. సార్, వెయిట్ లాస్ ప్రొసీజర్స్ గురించి మనం వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాము. లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ సార్. మామూలుగా కామన్‌గా ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్రానిక్‌గా ఉంది అనడానికి వాట్ ఆర్ ద బెంచ్ మార్క్స్? బెల్చింగా, ఫ్లాటులెన్సా ఏంటి? So most common is belching, flatulence, indigestion. They feel always bloated, and the most common cause now I see is echo stress. Eating more of ultra processed food, eating food which is high in carb without proper intake, correct timing లేకుండా తింటే. So these are most common causes which causes this gastritis. గ్యాస్ట్రైటిస్ వచ్చింది అంటే ఇప్పుడు గట్ హెల్త్ గురించి కూడా చెప్తున్నా సార్. ఈ హెల్దీ బ్యాక్టీరియా ఉందా? హెల్దీ బ్యాక్టీరియా కూడా అధిక కాలనీస్ ఉంటే బాడీలో అది కూడా ఇట్ కాజెస్ గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్స్, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయంటారు. అధిక ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. దిస్ యూజువల్లీ ఇంపాక్ట్స్ సపోజిట్లీ మనం ఎక్కువ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ బ్రెడ్స్. సో పీపుల్ థింక్ అల్ట్రా ప్రాసెస్ అంటే ఓన్లీ పేస్ట్రీస్ ఆర్ ఓన్లీ ఐస్ క్రీమ్స్. యాజ్ సింపుల్ యాజ్ వైట్ బ్రెడ్ ఆర్ పాస్తాస్ ఆర్ బ్రెడ్స్, everything is ultra processed. Anything which is cooked in bakery is ultra processed. Anything that comes out of a packet with a label Yes, is correct. almost ultra processed. So ade తీసుకుంటే our gut bacteria changes. So now they thrive on something which gets very shoot and they change their nature. And then this indigestion starts, constipation starts, and increased incidence of colonic cancers is all related to this. So బట్ ఏ గట్ బ్యాక్టీరియా మనకు సూట్ అవుతుంది అది కూడా చూసుకోవాలి ఈ మధ్య అని చెప్తున్నారు కదా సార్. yes, అంటే దానికి స్పెషల్ పరీక్షలు కూడా చేసి ఇన్ఫాక్ట్ స్టూల్ ఎగ్జామినేషన్ ఏదో చేసి నీ గట్ నీ మైక్రోబయోమ్ ఎలా ఉందో స్టడీ చేస్తూ ఉంటున్నారు. అంత కాంప్లికేటెడ్గా ఇదివరకు లేదు కదా సార్, ఇప్పుడు ఎందుకు వచ్చేసింది ఇలా? because of introduction of westernized diet. ఇంతకు ముందు చూస్తే what was our diet? రాగి ముద్ద, we used to eat healthy whole wheat rice. బట్ ఇప్పుడు ఏమైంది? అల్ట్రా పాలిష్డ్ రైస్, డబల్ పాలిష్డ్ వీట్, మోర్ ఆఫ్ బ్రెడ్. ఇప్పుడు బయట తినేది ఎక్కువ. వెస్టర్నైజేషన్ ఆఫ్ డయట్ హ్యాస్ కాజ్డ్ దిస్ ఇంట్రొడక్షన్ ఇన్ టు ఇట్. ఇంతకుముందు అవర్ బేసిక్ స్టేబుల్ వాజ్ రైస్, వీట్, అండ్ వీ యూస్ టు ఈట్ లాట్ ఆఫ్ ఘీ. దెన్ లాస్ట్ 20-30 years వీఆర్ బొంబార్డెడ్. ఘీ తీసుకుంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. వీ స్టాప్డ్ ఈటింగ్ ఘీస్ అండ్ వీ స్టార్టెడ్ ఈటింగ్ మోర్ ఆఫ్ పామ్ ఆయిల్ ప్రొడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటి? అల్టిమేట్లీ ఇట్ హస్ షోన్ దట్ వీ హ్యావ్ టు ఈట్ మోర్ ఘీ టు అవాయిడ్ ఇంక్రీజ్ కొలెస్ట్రాల్స్ అండ్ స్టాప్ పామ్ ఆయిల్స్ అండ్ కార్న్ సీడ్స్ ఆయిల్ అండ్ ఎవ్రీథింగ్. అవును. కాబట్టి ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ వల్ల వస్తున్న మైక్రోబయోమ్ చేంజెస్. సో ఎవరైనా కామన్గా సరే మజ్జిగ తాగు, అందులో లాక్టోబసిల్లస్ ఉంది, అసిడోఫిలస్ ఉంది, బ్యాక్టీరియాస్ ఉన్నాయి అంటారు. బట్ మనకి మామూలుగా ఇవన్నీ అవగాహన లేని వాళ్ళు సప్లిమెంట్ తీసుకోవాలంటే హౌ డూ వీ గో అబౌట్ ఇట్? So supplement first more important is something like multivitamin and probiotics. So manaki gut health issues unnai ante we have to compulsory take good bacteria or good bug bacteria untai. So something like probiotics capsules are available freely in the market. ఏదైనా తీసుకోవచ్చా సార్? ఎనీ వన్ ఆఫ్ దెమ్ బానే ఉంటాయి. Any one of them is good. So test which you are telling they sometimes cost more. Dankanna what we can do is avoid ultra processed food, eat whole foods, eat lot of green vegetable. Anything which is green in color improves the good bug. Anything which is ultra processed depletes the quality of good bug. So that is a cheap alternative. సో మొత్తానికి సార్ డయట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో గట్ బ్యాక్టీరియా చేంజ్ అవ్వడానికి స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ ఎంతవరకు ఇంపార్టెంట్? చాలా significant. చాలా studies have shown that if you sleep less than 7 or 8 hours a day, that itself bacteria change అయిపోతుంది. The good bug deteriorates and bad bug increases. So 6 to 8 hours good quality sleep, introduction of more alcohol, malli good bacteria comes down, bad bacteria increases. Ultra processed food, stress individual other factors మనము తీసేస్తే కూడా stress itself is a single factor which can change the nature of the bacteria.